తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. రాష్ట్రంలోని 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నల్గొండ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచించారు. వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ల సమీపంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచిస్తూ ఉన్నారు. ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే సమయంలో అత్యవసరమైతేనే తప్ప బయటకు వెళ్లకపోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. మరొక వైపు భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, రోడ్లపై వరద పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండడంతో అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు సూచనలు పాటించాలంటూ కూడా కోరుతున్నారు. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఏపీపై పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తూ ఉన్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పలు ప్రాంతాల్లో ఆకాశం మేఘామృతమై ఉండడంతో పాటు చిరుజల్లులు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంపై పశ్చిమ వాయువ్య దిశల నుంచి గాలులు వీస్తూ ఉండడంతో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అల్పపీడనం ప్రభావాన్ని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. 3 రోజుల పాటు తేలికపాటి వర్షాలే ప్రధానంగా కురిసే అవకాశం ఉన్నప్పటికీ స్థానిక వాతావరణ పరిస్థితుల ఆధారంగా కొన్ని ప్రాంతాల్లో వర్షం తీవ్రతలో మార్పులు ఉండవచ్చంటూ కూడా అధికారులు చెబుతున్నారు. అల్పపీడనం ప్రభావంతో రైతులు, ప్రజలు వాతావరణ పరిస్థితులను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలంటూ సూచిస్తున్నారు. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా కూడా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ వాతావరణ వ్యవస్థ ప్రభావంతో ఏపీపై పశ్చిమ వాయువ్య దిశల నుంచి కూడా గాలులు వీస్తూ ఉన్నాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రైట్, మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, ఏదైతే గత 2 రోజులుగా కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా వర్షాలు అయితే దంచి కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి ప్రధానంగా చూసుకుంటే ఉత్తర ఒడిశాలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు అయితే కురిసినట్టుగా తెలుస్తుంది. దానికి ఆనుకొని కూడా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దీంతో ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షాలు అయితే గత 2 రోజులుగా కూడా విశాఖపట్నం, విజయనగరం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు శ్రీకాకుళం జిల్లాల్లో కూడా కురుస్తున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇదే నేపథ్యంలో వచ్చే 3 రోజులు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏపీలో 10 జిల్లాలు అంటే ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈదురుగాలుల సమయంలో సముద్రం కూడా అల్లకల్లోలంగా మారుతుంది. గతంతో పోల్చుకుంటే సముద్రంలో పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు అయితే విభిన్నంగా ఉన్నాయని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న నేపథ్యంలో మత్స్యకారులకైతే జాగ్రత్తలు అయితే సూచన పాటించాలని చెప్పి సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వచ్చే 3 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి, కాకినాడతో పాటు రాజమండ్రి, ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలతో పాటు విశాఖపట్నంలో కూడా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అటు రైతులు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వర్షాలతో పాటు ఈదురుగాలులతో పాటు పిడుగులు కూడా పడే అవకాశాలు కూడా ఉన్న నేపథ్యంలో వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రాంతాలకు ప్రజలు చేరుకోవాలని చెప్పి అయితే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు.